నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతా ఆయన నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే నేను చెప్పినా మా కార్యకర్తలు ఎవరు వినరు, కాబట్టి ఆ కొత్త సాంప్రదాయానికి ఒరవడికి శ్రీకారం చుట్టొద్దండి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో అసలు ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, జగన్ గారి ఉద్దేశం ఏంటి మాట్లాడడం, మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు వినే ఉంటుంటారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, చూసారు కదా, ఏంటి దాని మీద మీ ఒపీనియన్? అని మీరు ప్రశ్న అడగాలండి. చాలా ఖండాలుగా అక్కడ ఒపీనియన్లు అడగచ్చు మీరు నన్ను. ఇప్పుడు దాంట్లో మహానటులు, దాని తర్వాత నటనల గురించి చెప్పాడు, తర్వాత సినిమా డైలాగ్స్ గురించి చెప్పాడు, దాని తర్వాత ప్రశాంతి రెడ్డి ఇష్యూ గురించి చెప్పాడు, దాని తర్వాత సంస్కరణలు ఏమో నాకు తెలియదు, మరి ఆ వర్డ్ నాకు రావట్లేదు, వాటి గురించి చెప్పారు. తర్వాత దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని చెప్పారు. దాని తర్వాత ఎవరు కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పట్లేదు, ఈయన దగ్గరికి వచ్చే గుట్ల కింద భారతీయ నుంచి చెప్తున్నారు. తర్వాత రప్పరప్ప పోస్టర్లు పెట్టిన ఇద్దరిని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయడం ఏంటని చెప్పారు. దాని తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి బయట పోలీస్ వెహికల్ ఆగున్నా కూడా ఈ లోపల రప్పరప్ప ఎలా చేశారు టీడీపీ వాళ్ళందరూ వెళ్ళని చెప్పి అది కూడా చెప్పాడు. తర్వాత ఇదంతా కాకుండా పోలీస్ వ్యవస్థలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, విశాల్ గున్నిని, కాంతిరామ్ టాటాని వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. దాని తర్వాత ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చండి. ఎలాంటి డిఎస్పీ కింద ఉన్న వాళ్ళందరూ పనిచేస్తా ఒక ముఠా కింద ఫామ్ అయ్యి లిక్కర్లో బెల్ట్ షాపుల్లో వాళ్ళు సగం తీసుకుని మిగతా చిన్నబాబుకి ఇచ్చారని చెప్పారు. ఇలా పుంకాలుగా నేను కూర్చుని ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో అర్థం లేని ప్రెస్ మీట్ అని నాకైతే అర్థమైంది. ఓకే పోనీ దాంట్లోంచి అర్థం సేకరిద్దాం నేను డిసైడ్ అయ్యానండి. ఆయన అన్నాడు, ఏంటి అమ్మో నాకే మైండ్ చెదిరిపోతుంది ఈరోజు, మహానటులతో కంపారిజన్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిని మించిన మహానటుడు అయిపోయాడు ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నాడు. నాకు ఎన్టీ రామారావు గారి కంటే రాజనాలు అంటే చాలా ఇష్టం. నాకు రాజనాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు ఒక రకమైన వావ్ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ నీడ్ అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని మించిపోయిన నటుడైతే మరి నాకు ఇష్టమైన రాజనాల్ గారు జగన్మోహన్ రెడ్డా ఆంధ్రప్రదేశ్కి? నాకే రాజనాల ఫేవరెట్ కాబట్టి నాకు బాగానే ఉంటుంది కదా. రాజనాల్ గారు మీరు అప్రిషియేట్ చేయరా? రాజనాల్ గారు ఇష్టం ఉండదా? ఆయన సినిమాలకు క్రేజ్ ఉండదా? సో రాజనాల్ గారు నాకు ఇష్టం, ఆయన మించిన మహానటుడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్, తప్పేం లేదు నేను అన్న దాంట్లో. అండ్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో తీసుకుంటే కనుక నేను ఈ టర్మ్లో ఆయన నవ్వటం చూశాను. దాని ముందు నవ్వేవారు కూడా కదా ఆయన. స్టాండర్డ్ ఫేస్, ఆయన బట్టలు మారవు, ఆయన హెయిర్ స్టైల్ మారదు, ఆయన ఎక్స్ప్రెషన్స్ మారవు, ఆయన చేసే హార్డ్ వర్క్ మారదు, అపోజిషన్లో ఉన్న పవర్లో ఉన్న అలాగే ఉంటారు. అసలు ఆయన ఉంటే సీఎం ఎవడనేది ఎవరికి అర్థం కాదు. అపోజిషన్లో ఈయన కూర్చుంటే సీఎంకి వాల్యూ ఉండదండి. బికాస్ ఆయన అంత ప్రోటోకాల్ మెయింటైన్ చేసుకుంటూ అలాగే బట్టలు వేసుకుని అలాగే వెళ్ళిపోయి రోజు మీరు ఆలోచించండి, లెగవటమే రాష్ట్ర ప్రజల కోసం తిరుగుతూ ఉంటారు. ఆయన ఒక్కరోజు బ్రేక్ తీసుకున్నాడు. అపోజిషన్లో ఉంటే ప్రజలకు ఏం కష్టాలు ఉన్నాయని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడున్నాం అనుకోండి అసలు అర్జెంట్గా స్టేట్ ఎలా డెవలప్ చేయాలని తిరుగుతూ ఉంటారు. ఇప్పటి నుంచా? ఇది 4 దశాబ్దాల చరిత్ర, 4 దశాబ్దాలు మించిపోయిన చరిత్ర. అది చూస్తానే ఉండి చంద్రబాబు నాయుడు గారు బోరు కొట్టిన అభివృద్ధిలో మాత్రం మమ్మల్ని ఎప్పుడు అప్రైజింగ్ మూమెంట్లోనే ఉంటుంది. స్టేట్ అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష. దాంట్లో ఇలా స్టర్నెస్ వర్కర్సే కావాలి. ప్రజాసేవకులు మేము వర్క్ చేయడానికి ఉన్నామని చెప్పేవాళ్ళు ఈయన పేరు ముందు ఉంటుంది ఎప్పుడు. ఇది ఇప్పుడు ఈ టర్మ్లో నేను చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం నవ్వుతున్నారు, ప్రజలతో కలుస్తున్నారు కూడా. ప్రజలతో ఇదివరకు కలిసేవారండి, కానీ చాలా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు ఆయన. ఈసారి కొంచెం ప్రజల్లోకి ఆయన వెళ్తున్నారు, తర్వాత ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారు, రెసిపెంట్గా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటున్నాయి. ఇది కూడా నటనేనా? నాకు అర్థం కాదు. మరి సారీ నాకు అది వస్తుందండి, ఐఎమ్ సారీ, నాకు వర్డ్ తిరక్క. అక్క చెమ్మలని తిరిగి బొగ్గల సవర్ తీసిన బ్యాచ్ ఉంటుంది చాలా వరకు. మరి బొగ్గల సవర్ తీసినంత ఏంటి రాజనాల్ గారి మించి నటన? ఏం చెప్తాం దానికి ఏమైనా వచ్చిందా? పోనీ ప్రజలేమన్నా నటనకి మైమర్చిపోయి అబ్బా ఇది కదా నట విఖ్యాత నువ్వు ఇంతకు మించినడు లేవని చెప్పి ఓట్లేసారా? నటనలు చూసి ఓట్లేరు రాజకీయాలు. అది జగన్మోహన్ రెడ్డికైనా చంద్రబాబు నాయుడుకైనా నటనలు చూసి మాత్రం ఓట్లేరు. సో మన నట సామ్రాట్లు అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి వచ్చి. రాజకీయాల్లో నటన అంటే ఒంగోలు గీత సినిమాలో ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తారు.
ఆయన పొద్దునంతా ప్రజలు ఏమండి మీరు పంచలేని ఇచ్చారు ఈ రోజు నాకు. అది నిజమే. దాంట్లో అవునండి ప్రకాష్ రాజ్ నాకు గుర్తుంది ఆ సీన్ ఏంటంటే ఒంగోలు కొత్త సినిమాలో దెబ్బలు కొట్టించుకుని వస్తుంటే పౌడర్ వేసుకుంటూ కూర్చుని నీకు ఒక విషయం చెప్పినా మా బాబాయ్ చంపింది నేనే, అసలు నీకు ఇంకొక విషయం చెప్పినా మా నాన్నని చంపింది కూడా నేనే అంటాడు. ఆ స్ప్రీలో ప్రకాష్ రాజ్ యాక్షన్ అదిరిపోద్దండి. వెరీ గుడ్ టు రిమెంబర్ ప్రకాష్ రాజ్ గారి మూమెంట్ లో మా నాన్నని మన బాబాయిని చంపింది నేనే, కానీ మార్కెట్ లో శుభ్రంగా తిరుగుతూ ఉంటాడు. రైట్ రాయల్ గా గంచొక్కాలు వేసుకుని పెద్ద మనిషిలాగా పౌడర్ ఎత్తించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. గుడ్. కానీ నలగవు ఎక్కడ. సో అదంతా వెరీ గుడ్ యాక్షన్. కానీ ఈ రోజు మనం నటనల గురించి మాట్లాడడం కంటే ముందు రప్ప డైలాగులు పెట్టినందుకు తీసుకెళ్ళిపోయి జైల్లో పెడతారా అన్న క్వశ్చన్ రేస్ చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎలా అయ్యాడో నాకైతే అర్థం కావట్లా. ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదా? సినిమాలో సెన్సర్ బోర్డు ఇచ్చేది కూడా చిన్నపిల్లలు కొన్ని చూడకుండా ఉండటానికి, కొన్ని యునానిమస్గా అందరూ చూడడానికి, U/A ఫర్ ఆల్, దాని తర్వాత బిలో 12 years, నాట్ అలౌడ్ అబోవ్ 18 years, రిక్వైర్డ్ ఇన్ని సర్టిఫికేషన్లు ఇచ్చి దాంట్లో సెక్షువల్ కంటెంట్, నూడిటీ, హెరాస్మెంట్, ఫైట్స్ ఎక్కువ ఉన్నా, బ్లడ్ షెడ్ ఎక్కువ ఉన్నా చూడకూడదు అని చెప్తారు. ఆఖరికి నువ్వు చూసుకునే ప్రైమ్ వీడియోస్లో అవని, నెట్ఫ్లిక్స్లో అవని దానిపైన గైడ్ లైన్స్ వేస్తూనే ఉంటారు. అవి వివక్షత పక్కన పడేసి పిచ్చిగా కూర్చొని చూస్తే కుటుంబాల గురించి ఎవరు ఆడలేరు. చిన్నప్పటి నుంచి రక్తకోత చూస్తా పెరుగుతామని అంటారు కొంతమంది పిల్లలు. మరి నేను అనలేను దానికి. అలా చూసే క్యాడర్ వేరు ఉంటుంది. కానీ మామూలుగా పెంచిన పిల్లల్ని అయితే ఇంట్లో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూస్తున్నప్పుడు కూడా పేరెంట్స్ పక్కన ఉంటారు. కొన్ని సినిమాలు చూడకూడదు పిల్లల ముందు అనుకుంటారు, కొంత హెరాస్మెంట్ చూడదు అనుకుంటారు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇది సినిమా పర్స్పెక్టివ్ వరకు, ఇట్స్ అన్ ఐ ఫీస్ట్. ఇప్పుడు సినిమాలో నేను తీసిన 2 పేర్లు చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు. నిన్న ఆయన చెప్పాడు ఆ సినిమాలో డైలాగులు అయితే ఇంకెక్కువ ఉంటాయంట. నాకు అర్థం కాదు, నువ్వు ఒకవేళ వాళ్ళ సినిమాలో చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు గన్ తీసుకుని కటా కాల్చుకుంటూ వెళ్తారు, బయట చేయమని పని ఎవరినన్నా? సినిమా ఒకటే, రియల్ లైఫ్ ఒకటే, అసలు ఎలా మాట్లాడతావు నువ్వు? సినిమా డైలాగులు స్వేచ్ఛగా తిరుగుకుంటే జైల్లో పెడతారని. దాంట్లో ఏం రాశారు? రప్ప డైలాగ్ పెట్టలా. 2029లో మేము వచ్చాక, ఎవరు వచ్చాక సినిమాలో రాయలేదు ఈ డైలాగు. నువ్వు ఇలా అనుకున్నా కూడా సినిమాలో డైలాగ్ లేదు. 2029లో మేము వచ్చాక రప్ప ఆడిస్తామని చెప్పి దాంట్లో బెదిరింపు ఉంది. ఇది కూడా మర్చిపోతావు చెప్పేటప్పుడు. రెండోది, సినిమాలకి తీసుకొచ్చే పాలిటిక్స్ రియల్ లైఫ్ ఒకటే ఎలా అవుతుంది జగన్? ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోలా కూర్చుంటే పోలా, ప్రజాసేవకులు ఎందుకు అవుతారు? ఇంకా సినిమాలో మర్డర్స్ బాగుంటాయండి, బయట చేస్తే నచ్చుతాయి మనకి? చెప్పండి. అది క్రైమ్ అవుతుంది కదా. సినిమాలో రేప్ సీన్లు ఉంటాయి, బయట కూడా పర్మిట్ చేస్తారా? సినిమాలో హీరో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు, పోలీసులు చేతులు కట్టు కూర్చుంటారా? ఇప్పుడు మనకు అన్ని జత్వానీ కేసుల్లో జరగవు కదండి. తీసుకెళ్ళిపోయి అర్జెంటుగా విశాల్ గుణిని పంపించేసేయండి, IPSని పంపించేస్తారు. ఒక కుక్కల విద్యాసాగర్ కొడుకు ఇచ్చిన ఫేక్ కంప్లైంట్ పైన దానికి PSR ఆంజనేయులు CMOలో ఆ మీటింగ్ అరేంజ్ చేస్తాడు. కాంతిరాణ టాటా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇంతమందిని ఇన్వాల్వ్ అయిపోయి ఒక చిన్న, అంటే లిటరలీ ఒక వెంచ్ఫుల్ యాక్ట్లో ఒక లేడీని తీసుకొచ్చి స్టేట్లో 42 రోజుల దాకా ఉంచి శానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటుంది. సినిమా కంటే ఏం తక్కువ? అరెంట్ ద ఇన్స్పైర్డ్. ప్రతిసారి మనం ఇలాగే చేసుకుంటూ వెళ్తే ప్రజలు అంటారని కూడా గుర్తుంచుకోవాలి కదా. జరిగింది సినిమా కంటే దారుణం అమ్మాయి పరిస్థితి కాదా? పీరియడ్స్కి ప్యాడ్స్ కూడా ఇవ్వరండి. నా బీయింగ్ అ లేడీ నాకు కడుపు మంట వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడాలంటే. సినిమా కంటే ఏం తక్కువ ఈ దాష్టికం? చెప్పండి. నీకు ఓట్లేసి గెలిపించిన అమరావతి రైతులు నువ్వు చెప్పిన మాట ఆ రోజు అమరావతి క్యాపిటల్ అని నువ్వు చెప్పి తీసుకొచ్చి ఓట్లు ఏడిస్తే అసలు వాళ్ళు చీరలు ఎట్టు వెళ్తున్నాయా, జాకెట్లు ఎట్టు వెళ్తున్నాయా పట్టించుకోకుండా ఈడ్చేసి నువ్వు ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ పక్కన కొంతమంది 1600 రోజుల పాటు దీక్షలు నిర్వహించి నీకు చీది నువ్వు చేస్తున్న తప్పు మారు అని చెప్తే కవాజులు అదే ప్లేస్లో కొట్టించి పరదలు కట్టుకుంటూ అక్కడ తిరిగే వాళ్ళు ఏ ఫ్యాక్షన్ సినిమా కంటే తక్కువ? కానీ ఇవాళ మళ్ళీ అదే రైతులు కొంతమంది వెళ్తే అండగా ఉంటామని చెప్తుండే పచ్చకండ వేసుకొని. ఏమండి, అది వెళ్ళింది కూడా 10% ఆఫ్ పాపులేషన్కి ఎప్పుడు అగెయిన్స్ట్ ఉంటుంది. డెఫినెట్గా నేను ఇప్పుడు అంటలేదు చంద్రబాబు నాయుడు గారికి మొత్తం రాష్ట్రం అంతా దాసోహం వెళ్ళి కాళ్ళ మీద పడలా. జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓట్ షేరింగ్ ఉంది. ఆ ఓట్ షేరింగ్లో ఖచ్చితంగా అమరావతి రీజన్కి చెందిన వాళ్ళు మేబీ దే డిడింట్ లైక్ ద ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆర్ మేబీ దే నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ చంద్రబాబు నాయుడు, వాళ్ళు వెళ్తారు. అసలు మొత్తం 100% దాసోహం అనలేదు కదండి. మాకు కూటమి ప్రభుత్వమే నచ్చింది, వీళ్ళ సేవే కావాలి మాకని ఓట్లు వేయలేదు కదా. 11 స్థానాలు ఇతనికి కూడా ఇచ్చారు కదా వైకాపాకి. 11 స్థానాలు ఇచ్చిన తర్వాత అది కాకుండా ఓట్ షేరింగ్లో 39% ఉందని చెప్పి గణాంకాలు చూపిస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు వెళ్ళరు? కానీ దానివల్ల చంద్రబాబు నాయుడిని వదిలేసేసి నా దగ్గరికి వచ్చేస్తున్నారంటూ ఫూలిష్ యాక్ట్. ఇదంతా కాకుండా అంటాడు ఏంటండి 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ఎక్కడికి ఎగిరిపోతాడు నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఒక ex-CMవి, సినిమాని రియల్ లైఫ్ని కంపేర్ చేయడం కూడా నీకు అర్థం కాదు. దాన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. ఎక్కడికి ఎగిరిపోతాడు?
అంటే ఆయన ఉద్దేశం ఏంటో మరి. ఇప్పుడు ఎగిరిపోవడం అంటే ఏంటండి? ఇదేమన్నా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇస్ ఎనీథింగ్ బీయింగ్ ప్లాన్డ్ అగేన్స్ట్ హిమ్? మీరు ఏమైనా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఎగిరిపోతాడని నువ్వు షూర్గా ఎలా చెప్పగలుగుతావు? నాకు అర్థం కాదు. పేరెంట్ నాని ఏమో మొన్న అలాగే అంటాడు, అదే కాంటాక్ట్స్ తీసుకొచ్చేసి నువ్వు ఎగిరిపోతాడని చెప్తున్నావు. అసలు మీరైనా కాంటాక్ట్ అవుతున్నారా ఆయన పైన? ఆలోచించుకోవాలి కదండి ప్రతి ఒక్కళ్ళు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు సేవలు తీసుకోవాలనుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు సేఫ్టీ ఏంటని కూడా ఆలోచించుకోవాలి కదా ప్రజలు. ఇంకా ఆయన తప్ప మార్గదర్శనం కనిపించట్లేదని 165 స్థానాలు ఇచ్చారు కదండి ఆయనకి. 164 అన్ని స్థానాలు ఇచ్చారంటే మరి నువ్వు తప్ప దిక్కులే స్వామి అనే కదా జనాలు ఆంధ్రప్రదేశ్లో వేసింది. ఇంత మెజారిటీ వేస్తారండి ఎవరైనా? ఇంత వేసినప్పుడు ఆయన ఎగిరిపోతాడని ఎవరైనా చెప్తుంటే దట్ మీన్స్ టు సే అసలు ఆయన సెక్యూరిటీ ఏంటి? ఇస్ దర్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్? ఇంత షూర్గా ఎలా చెప్తాడు? లేకపోతే పేరు నాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా 3 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడని సంథింగ్ కాన్స్పిరసీ ఉంది. డెఫినెట్గా ఆలోచించారండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లాజిస్టిక్స్. మనము షూర్గా మనం ఒక ఎగ్జామ్ పాస్ అవుతామని రాసినాడికే తెలుసు. షూర్గా చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళలో ఎగిరిపోతాడని చెప్పేది ఎవరికి తెలుస్తుంది? ఇది తప్పుడు సంకేతాలండి. ఇదంతా కాకుండా మంచి పాట ఉంటే దాన్ని కూడా తిరిగి పాడుతూ ఉంటారు. అయితే చాలామంది ఈ పాట కూడా పాడుకోవాలి, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే అని. ఇది మంచి పాట కాదా? రోజు ఇదే పాట పాడుంటారు గడిచిన 5 ఏళ్లలో. ఏమో నా దృష్టిలో ఇది మంచి పాట కాబట్టి పాడుంటారు అనుకున్నా. రోజు రాజనాథ్ సినిమాలు చూస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్ళు. ఏమో ఇది నా అభిప్రాయం, తప్పే ఉంది. రాజనాథ్ మించిన విలన్ ఉన్నారా? రాజనాథ్ మించిన పర్సనాలిటీ ఉన్నారా? రాజనాథ్ సినిమాలంటే ఎంత కట్ అవుతాయి టికెట్లు? కూర్చొని ఇదంతా కాకుండా బాలకృష్ణ సినిమాలపైన, పవన్ కళ్యాణ్ సినిమాలపైన వచ్చి పట్టడం ఇంతకంటే ఎక్కువ ఉంటాయండి. ఆ పాటని పవన్ కళ్యాణ్ గారి సినిమాలో గబ్బర్ సింగ్ లో పెట్టారండి. మళ్ళీ ఏదండి? రాలిపోయే పువ్వు అని మంచి పోలీస్ స్టేషన్ సీన్ ఉండాలండి. కొంచెం ఎంటర్టైన్మెంట్ లేకపోతే పాలిటిక్స్ ఎప్పుడు అంటే బోర్ కొడుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫ్యాన్ టు అల్లు అర్జున్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రప్ప 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 అసలు సినిమాలో హీరో కూడా అంత ఫ్లో రాదు ఈయన తిరిగినట్టు. గ్రేట్ అబ్బా. అండ్ హీఈస్ ఎంకరేజింగ్, అది గొప్పతనం. మన ఎవరైనా రప్ప రప్పలు ఆడిస్తామంటే బెదిరిపోయి ముందు పోలీసుల దగ్గరికి వెళ్తుంటే ఏంటబ్బా సినిమాలో డైలాగ్ చెప్పుకుంటేనే. సినిమాలో 2029 అది రాయలేదు కదా అన్నయ్య, అదెలా మర్చిపోతాం? సినిమా డైలాగ్లో అది రాయలేదు. సుకుమార్ దగ్గరికి వెళ్ళి సుకుమార్ రైటింగ్స్ రాంచుకోవాల్సింది ఇంకో లైను. ఇది మన డబ్బింగ్ బాబా అని చెప్పించుంటే పోయిండేది. అది చెప్పలే ఎవరు. రప్పరప్ప అప్పుడు ఆడిస్తా అన్నాడు. అది కూడా ఆడవాళ్ళ జోలికి వస్తాయి. మనం ఈరోజు జత్వానికే తోడలేము మనం, ఇంకా మిగతా ఆడవాళ్ళకి ఏముంటాం. ఇదంతా కాకుండా అక్క చెల్లెమ్మలందరికీ నేను ఉన్నాను. అసలు సొంత చెల్లికి ఉండు ఒకసారి. రాష్ట్రం అంతా ఇదే అడుగుతుంది. సొంత చెల్లిని ఒకసారి పిలిపించి మాట్లాడుండు. ఆస్తి తగదని పేపర్లో వస్తాయి. మదర్తో కాన్స్పిరసీస్, సిస్టర్తో కాన్స్పిరసీస్, ఇష్యూస్ ఉన్నాయి. ఐఎమ్ సారీ, నాట్ కాన్స్పిరసీస్, ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. జనాలు మొత్తుకుంటున్నారు. ఇంత చెప్పినప్పుడు రాష్ట్రం అంతా చెల్లెల గురించి ఎందుకు కానీ రక్షాబంధన్ సొంత చెల్లితో రాఖీ కట్టించుకోప్పుడు వస్తుంది కదా. దట్ విల్ బి హైలైట్ పాయింట్. కుటుంబంకే నుంచోలేని అన్న రాష్ట్రంలో మిగతా చెల్లెలందరి కోసం ఏం నుంచుంటాడు అనుకోరా ఎవరన్నా ముందు అని. నువ్వు ముందు కాపురం చేసే కళాకాంతులు కాళీ గోట్లు తెలిసిపోతూ ఉంటాయి అంటారు ప్రతి ఒక్కళ్ళు. అలాగే మనకి చెల్లెళ్ళ పట్ల ఉన్న రెస్పాన్సిబిలిటీ షర్మిల గారి పట్ల నువ్వు తీసుకొని దాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. తప్పే ఉంది నేను దాంట్లో. ఇప్పుడు అందరూ చెల్లెళ్ళే కదా. బోరుగడ్డ నీ చెల్లెళ్ళతో ఎందుకు తిట్టించావు మరి? పోసాని కృష్ణమూర్తి నా చెల్లెళ్ళు ఎందుకు తిట్టించావు మరి? కొడాలి వెంకటేశ్వరరావు వాళ్ళని నేను వంశీ ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడించావు మిగతా చెల్లెళ్ళ పట్ల, అక్కల పట్ల? రెస్పాన్సిబిలిటీ ఉండదా అప్పుడు నీకు? ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కావాలా? ఇదంతా కాకుండా పవర్లోకి వస్తేనంట ఇప్పుడు ఆపలేడంట ఆయన. నువ్వు అప్పుడు ఆపుంటే పవర్ తిరిగి వచ్చి ఉండేది. మళ్ళీ ఆపలేని చెప్తే పవర్ ఎలా వస్తుంది జగన్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆ బూతులు వెళ్ళాకే కదా జనాలు అందరూ వద్దన్నారు. నువ్వు మళ్ళీ అదే స్లోగన్ని నేను ఆపలేను అని చెప్పి నువ్వు మళ్ళీ డెలివరబుల్స్ కింద పెడుతుంటే అసలు ఓట్లు ఎవరైనా వేస్తారా చెప్పండి? నువ్వు అప్పుడు ఆపలేవు, ఫ్యూచర్లో కూడా ఆపలేను అని చెప్తుంటే నువ్వు ఈ రిపేరింగ్ పీరియడ్, ఈ సోకాల్ 4 ఏళ్ళు ఏదైతే ఉందో దాంట్లో కూడా నువ్వు రిపేర్ చేసుకోకుండా నేను ఆపలేనని ముందే చెప్పేస్తుంటే, నువ్వే ఆపలేనప్పుడు నీ కార్యకర్తలను అసలు నిన్ను నమ్మి ఓట్లు ఎందుకు వేస్తారు? నువ్వెక్కడ లీడర్వి నాకు చెప్పది? పార్టీ నాయకుడు చెప్పాడంటే కార్యకర్తలు ఇన్ని తీరాలి. నిబద్ధత గల కార్యకర్తలు ఉండాలి. ఎక్కడన్నా కూడా అమోఘమైన కార్యకర్తలు ఉండాలి. అది టీడీపీకే సొంతము, మనకు సొంతం కాదు. మన మాట ఏ కార్యకర్త అయినా నువ్వే చెప్తే ఎంత ఫాల్సన్ అవుతున్నావు నువ్వు జనాల్లో తప్ప. కానీ అదెందుకు జగన్ గారు గుర్తించుకోవట్లేదు?
రప 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 బిజీగా ఉన్నారు ఆయన సినిమాని రెగ్యులర్ లైఫ్ని ఈక్వేట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు ఆయన నేను ఏం చెప్పలేనండి బాబు ఆయనకి. ఇప్పుడు ఇంత అమోఘమైన తెలివితేటలు నేను ఆ పోయిన 2014 ఎలక్షన్లు అయిన తర్వాత నేను చూపించుంటే సినిమాలో అంతా ఇదే, రియల్ లైఫ్ ఇదే, సినిమా పోస్టులు పెడితే తప్పే ఉంది, అదే పాటలు పాడుకుంటే తప్పే ఉందని చెప్పుంటే 2019 ఎలక్షన్లో జనాలు ఎలా ఓట్లు వేసేవాళ్ళో తెలుసుండేది. ఈ జ్ఞానం అంతా ఇప్పుడు ప్రసాదిస్తుంటే 2000 ఏమోనండి మరి నాకు ఇంకా ఎలక్షన్లు ఎలా ఫేస్ చేస్తాడో కూడా నాకు ఒకసారి ఐ రియల్లీ ఫీల్ ఫర్ హిమ్. ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. పేరు నేను వచ్చి టికెట్లో కనుగొట్టమంటాడు, ఈ క్యాండిడేట్ వచ్చేసేమో రప్పరప్పాళ్ళు ఎందుకు జైల్లో పెట్టారంటాడు. ఏం మాట్లాడుతారండి అసలు? బాలకృష్ణ సినిమాల గురించి కమెంట్ చేసే అంత స్టేచర్ ఎవరికైనా ఉందా? బాలకృష్ణ గారి సినిమాలు ఎందుకు ఆడతాయో తెలుసా నీకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఈజ్ అ హ్యుమానిటేరియన్. ఆయన ఒకప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు అండి కడప. అది నేను అందాం అనుకున్నా కానీ అది నిజం అబద్ధం నాకు తెలియట్లేదు. పేపర్లో యాడ్ ఉంది కదా, అది ఎప్పుడో గతంలో పేపర్లో యాడే వచ్చింది, ఇప్పటికీ సోషల్ మీడియా తిరుగుతూ ఉంటుంది. అది తీయమంటే ఇప్పుడు తీస్తావు నిమిషంలో. ఒకసారి తీసి చూపించండి, గూగుల్లో కొడితే వస్తుంది. ఆయన అప్పుడు సమరసింహారెడ్డికి ఇచ్చింది, దాంట్లో క్లియర్ గా రాశారు కదా. 2000 రోజులు అండి. 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం. మీ బాలయ్య బాబు సమరసింహారెడ్డి సినిమాకి సంబంధించి. మరి ఏంటి జగన్ గారు ఈరోజు తీసుకొచ్చి బాలకృష్ణ గారి సినిమాల గురించి అలా మాట్లాడటం? మీరు బాలకృష్ణ అభిమానులందరూ మీ మీద దాడి ఎత్తితే ఓట్లు అయిపోతే బసవతారకంలో ఆయన కింద పనిచేయించు ట్రీట్మెంట్ తీయించుకుని బయటకు వచ్చి హ్యాపీగా ఉన్న పేషెంట్స్ అందరూ ఓట్లు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు అందరూ ఆహా మేము అసలు ఏమంటే రేపు హరిహర వేరే వాళ్ళు ఫ్యాన్స్ అందరూ మేము చూడమంటే ఈయన సినిమాల్ని రెగ్యులరైజ్గా చేసి ప్రతి ఒక్కళ్ళు ఇలా వాడుకోవచ్చు దానికి కేసు అంటారు, కానీ సినిమాని మాత్రం అతపాజనంలో తొక్కి 30 రూపాయలు 50 రూపాయల టికెట్లు పెడతాడు సినిమా ఇండస్ట్రీ మునిగిపోయేటట్టు. ఏం మాట్లాడతాడు జగన్ గారు? మీ తర్వాత ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు. ఏ ఇండస్ట్రీని అయితే మనం తొక్కుతాము ఆ ఇండస్ట్రీని తీసుకెళ్ళిపోయి మనం పిచ్చి పిచ్చిగా వాడేసుకుంటాం. మళ్ళీ ఎందుకు తొక్కాల్సి వచ్చింది? మనకి లిక్కర్ బాటిల్ పైన స్టిక్కర్ ఒకటి కింద ప్రైస్ ధరలు పెంచి వేసేయచ్చు, కానీ ఇండస్ట్రీని మాత్రం చీప్గా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చేయాలని సదుద్దేశం. ఏంటో మరి కొత్త మైలు నాకు అర్థం కాదు. చీప్గా జనాలు ఎంటర్టైన్మెంట్ చూసేయాలి, కానీ చీప్గా జనాలు మాత్రం చీపెస్ట్ లిక్కర్ తాగి ఎట్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ చచ్చిపోవాలి. దానికన్నా అప్పో చేసిన సినిమానే చూస్తే మెరుగు కదండి. ఇప్పుడు నేను 600 500 పెట్టి చీప్ లిక్కర్ కల్తీ లిక్కర్ తాగి చచ్చిపోవడం ఎందుకు? ఇలా చంపడం న్యాయమా జగన్మోహన్ రెడ్డి? నువ్వు రాష్ట్రంలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, లివర్ బాధితులు పెరిగిపోయారు 100% ఆంధ్రప్రదేశ్లో ఈ 10 yearsలో అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మాత్రం మూతపడద్ది. నువ్వు వచ్చిన తర్వాత లిక్కర్ బాధితులు పెరుగుతారు. నువ్వు ఏం చేసావా ఖజానా బెనిఫిట్ అంటే ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో ఆ మహామేతగాడిని ఈ వీకెండ్లో ఫైనాన్స్ చేస్తారని పేపర్లు ముత్తుకుంటాయి. అతను ఎవరో నాకు తెలియదు, అదేనండి నాకు కూడా తెలియదు. మరి ఉట్టి రాజ్ కసిరెడ్డి తీసుకున్నది 10% ఏనంట ఈరోజు పేపర్లు ముత్తుకుంటున్నాయి. అంటే 100% అంటే 2 లక్షల కోట్ల కుంభకోణం ఇది. ఏం చెప్పాలండి ఇంక ఇది? గొప్పవాళ్ళండి బాబు. సినిమా ఇండస్ట్రీని టికెట్ రేటుకి తొక్కేస్తావు, రప్ప నీ కన్వీనియంట్గా వాడుకుంటావు, సినిమా సెలబ్రిటీలు వచ్చి నీకు మళ్ళీ అక్కడ క్యాంపెయిన్కి దిగాలి, నువ్వు మాత్రం లిక్కర్ తీసుకెళ్ళిపోయి హై ప్రైస్లో పెట్టి ప్రాణాలు తీసేస్తావు. మళ్ళీ జనాలందరూ నీ దగ్గరకు వచ్చే సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మహానటుడు. ఇదంతా కాకుండా ప్రశాంతి రెడ్డి గురించి ఒక్క వర్డ్ లేపల. అది మీ పార్టీ నుంచి వచ్చినాడే ఒకప్పుడు, వైసీపీ క్యాండిడేట్సే కదా. హ్యూమన్ టు హ్యూమన్ కూడా ఉండలేవా? ఆవిడ పైన జరిగిన తప్పు, ప్రసన్న కుమార్ రెడ్డి పైన జరిగిన తప్పు, 2 చెప్పచ్చుగా. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.